ఊఫ్రినం 30. ఇది ముఖ్యంగా పీరియడ్స్ క్రమంగా రావడానికి ముఖ్యంగా వాడే మెడిసిన్. ఒకసారి పీరియడ్స్ ముందుగా రావడం, లేదా ఎక్కువగా రావడం, లేదా లేటుగా రావడం, ఇలాంటి కండిషన్లో దీన్ని మనం ఉపయోగిస్తాం. ఇంకా ఒవేరియన్ సిస్ట్, అంటే ఒవేరియన్లో సిస్ట్లు ఫామ్ అవుతాయి పీరియడ్ సరిగా రాకుండా. కొంతమందికి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఇలాంటివి, వాటిని కరిగించడంలో కూడా మనకు ముఖ్యమైన మందు ఇది. ఇంకా ఎగ్ రిలీజ్ కాకపోవడం, ఓవరీస్ మరియు గర్భాశయం తీసేసిన తర్వాత శరీరంలో కలిగే మార్పులను కూడా తగ్గిస్తుంది. ఇంకా మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోవడం, 50 తర్వాత కానీ 55 తర్వాత కానీ పీరియడ్స్ ఆగిపోతాయి. అప్పుడు ఏమవుతుందంటే శరీరంలో మార్పులు వస్తాయి. ఎలాంటి మార్పులు? శరీరం వేడిగా అనిపించడం, చెమటలు పట్టడం, చికాకు, కోపము, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకు కూడా ఇది పనిచేస్తుంది. ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే హార్మోన్ల అసమతుల్యత, ఈస్ట్రోజను, ఇలాంటి హార్మోన్స్ అన్నీ ఇంబ్యాలెన్స్ అవుతాయి కొంతమందికి స్ట్రెస్ దానివల్ల. సో దానిలో కూడా ఇది బెస్ట్ మెడిసిన్. ఇంకా మెయిన్గా ఇన్ఫర్టిలిటీ అంటే ఎగ్ రిలీజ్ కాకపోవడం, ఎగ్ రిలీజ్ అయినా కానీ క్వాలిటీ లేకపోవడం. కొంతమందికి ఎగ్ రిలీజ్ అయినా, కన్సీవ్ అయినా ఒకసారి థర్డ్ మంత్లో హార్ట్ బీట్ సరిగా ఉండకపోవడం, ఇలాంటి వాళ్ళకు కూడా ఇది ముందుగా మనం వాడుకుంటూ ఉంటే ఎగ్ సక్రమంగా రిలీజ్ అయ్యి క్వాలిటీ ఎగ్ బయటకు వస్తుంది. ఓవులేషన్ బాగా జరుగుతుంది, ఎగ్ రిలీజ్ అయ్యేలా చేస్తుంది. సో ఇది బెస్ట్ మెడిసిన్ అండి. హోమియోలో చాలా మందులు ఉన్నాయి, ఓపిక్గా వాడుకుంటే అన్ని సక్రమంగా. ఎలా వాడాలి? 20 drops డైలీ 2 సార్లు వాటర్లో కలుపుకొని తాగుతూ ఉండాలి. ఇది ఒకటే సరిపోతుందా అంటే సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. ఇంకా అడిషనల్ మెడిసిన్స్ కూడా ఉంటాయి అన్నమాట. లైక్ సెపియా, అశోక, ఇంకా గసేపియం, ఇలాంటి మెడిసిన్స్, పల్సటిల్లా, సెపియా, ఇగ్నేషియా, ఇలాంటివి. అంటే ఎవరి శరీర తత్వానికి బట్టి వాళ్ళకు ఒక మెడిసిన్ సెలెక్ట్ చేసి ఇస్తాం. అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే లేదు, ఒకసారి డాక్టర్ని కలిస్తే మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. అది ఒక కోర్సు లాగా 1 month కానీ 2 months కానీ 3 months కానీ 6 months కానీ మీకు క్లియర్ అయ్యేంత వరకు వాడుకుంటూ పోతే మీ ఓవరీస్ అనేవి హెల్తీగా ఉంటాయి. దీంట్లో మనం మెయిన్ ఆలోచించాల్సింది ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యాన్ని అందించేది, రోగాన్ని తగ్గిస్తుంది, ఆరోగ్యాన్ని అందించేది ఒక హోమియోపతి మాత్రమే. ఓపిక్గా వాడుకోవాలంతే. మనం ఎక్కువగా ఈ పీరియడ్స్ ప్రాబ్లంకి హార్మోనల్ పిల్స్ వాడుతుంటారు. సో ఆ అలోపతి టాబ్లెట్స్ వల్ల ఏమవుతుందంటే వెయిట్ గెయిన్ కావడము, మొటిమలు రావడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో 6 నెలలు, 1 సంవత్సరం వాడితే ఆటోమేటిక్గా వెయిట్ ఇంక్రీజ్ అయిపోతారు, ఇంకా నష్టమే మీకు. సో స్టార్టింగ్ మీరు వాడుకోండి, అద్భుతమైన ఫలితాలు చూస్తారు మీరు. సో డాక్టర్ని కలిసి వాడుకోండి. ఓకేనా?